జై భారత్ జరగదిశాను. అందరికీ నమస్కారం. ఈ రోజుని ఎలక్షన్ పండుగ, ఎన్నికల పండుగ నాయకులందరికీ కూడా జీవన మరణ సమస్య. ఎందుచేతంటే అధికారం కావాలి, దానికోసం ప్రజలను మోసం చేయాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, నేను మొత్తం దోచుకోవాలి అనేటువంటి నాయకులు కొంతమంది. ప్రజలకు సేవ చేయాలి, దానికి రాజకీయ పార్టీ అవసరం. అంతే కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి నేను ప్రజలకు సేవలు అందిస్తాననేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది. ఈ టైప్ ఆఫ్ నాయకులు రెండు వర్గాలు ఉన్నారు. అంతే కాబట్టి ఈ రెండు వర్గాల గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ రెండు వర్గాల గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు చూడండి, రాజకీయ పార్టీలు అనేది 4-5 పార్టీలు ఉంటాయి. ఈ 4-5 పార్టీలు ఒక కూటమి కింద ఏర్పడతాయి. దీన్ని సర్దుబాటు చేసుకుని వీళ్ళు ఎలక్షన్లోకి వెళ్తారు. కాబట్టి అయితే ఏంటంటే, సపోజ్ ఒక 100 నియోజకవర్గాలు ఉన్నాయి. 100 నియోజకవర్గాల్లో 4 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ 100 నియోజకవర్గాల్లోని 100 మంది ఆశావాదులు, 100 మందే కాదు, కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళందరూ ఈ రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. సపోజ్ ఒక పార్టీలో పనిచేస్తారు. ఆ పార్టీలో పనిచేసి నేను ఎమ్మెల్యేని అయిపోవాలని ఏ భావంతో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది సేవా కార్యక్రమానికి ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీ అని కొంతమంది కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. పోతే ఈ ఒప్పందం జరిగిన తర్వాత జరిగేది ఏంటంటే, వీళ్ళందరూ ఏం చేస్తారు, పక్క పార్టీని తిడుతూ ఉంటారు, లేదా పక్క పార్టీ తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారు. ఇక ప్రజల్లో అనేక మంది మీడియా ముందుకు వచ్చి ఇటువంటి వాడు రకరకాల ఈ మధ్య బూతులు పడుతున్నాయి అనుకోండి, ఇంకా అవన్నీ మనం చెప్పుకోలేము. అంతే కాబట్టి ఈ టైప్ ఆఫ్ వాళ్ళందరూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. సరే, ఎలక్షన్ వచ్చేసింది. 4 పార్టీల వాళ్ళు కలిసినప్పుడు ఈ 4 పార్టీలను లేకపోతే ఏదో పంచుకుని పోటీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందండి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక 25 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఈ 25 మందిని ఇందులో ఉన్నటువంటి వాళ్ళని ఫిల్టర్ చేసి ఎవరైతే బాగుంటుందో, ఎవరైతే నెగ్గుకి రాగలుగుతారో, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో, ఎవరైతే ప్రజల్లో పలుబడుందో ఇటువంటి వాళ్ళందరినీ బేరీ చేసుకుంటారు. కులాలని, డబ్బుని, ఇవన్నిటిని బేరీ చేసుకుని లెక్కలు కట్టుకుని మామూలుగా నాయకుడు యొక్క తన మీద ఎలాంటి ఎలిగేషన్లు ఉన్నాయి సమాజంలో, ఇవన్నిటిని బేరీ చేసుకుని చీటిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఈ మధ్య కొన్ని పార్టీలు బాగా బూతులు తిట్టి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు అనుకుంటే అది మనం చెప్పుకోలేము. అది కాబట్టి ఏంటంటే, ఇలా చేసిన తర్వాత ఇంకా పోతే 75 మంది అనుకుందాం, నియోజకవర్గానికి ఒకరికాడికి మనం లెక్కేసుకున్నా ఇంకా 75 మంది ఉండిపోయారు. ఈ 75 మంది ఏం చేస్తున్నారు అంటే, ఇతర పార్టీ వాళ్ళతో బేరాలు. ఈ నాయకులు నాకు సీట్ రాలేదు, నాకు సీట్ రాకపోతే ఎలా కుదురుతుంది, నేను కష్టపడ్డాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను కష్టపడి తిరుగుతూ ఉంటే పార్టీకి ఇంతలాగా నేను పనిచేస్తే ఈరోజు నాకు సీట్ ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి, ఇకపోతే అవతల పార్టీ వాడు రెడీగా ఉంటున్నాడు. నువ్వు వచ్చేసి నీకు నేను సీట్ ఇస్తాను అంటున్నాడు. వీడు వెళ్ళిపోతున్నాడు అందులోకి. వెళ్ళిపోయి కనవ కప్పేసుకుని పొద్దున్నే వచ్చేసి నేను ఇప్పుడు మామూలుగా ఆకుల పార్టీ, నిన్నటిదాకా నేను కాయల పార్టీ, ఇప్పుడు నేను ఆకుల పార్టీ అని వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి యువతలున్న ఈ కాయల పార్టీ నాయకులను తిడుతున్నాడు. వీడు అబ్బాయి ఆడు అలాంటోడు ఇలాంటోడు, నేను అందుకని యువతలకు వచ్చేసాను, ఈ ఆకుల పార్టీ వాడి పరిపాలన బాగుంది, దీనికి నేను చేసేటువంటి పరిపాలనకి వీటికి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే వీటన్నిటి మీద నేను ఎంతో ముక్తుడయ్యి నేను
ఎక్స్ప్రెస్ అయ్యి ఏదో చెబుతారు ఇంగ్లీష్లో. అందుకని నేను ఇవన్నీ నాకు నచ్చి అవతలకు వచ్చేసాను. అక్కడి నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ కొనసాగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, చాలా చోట్ల జరిగేది ఈ టైప్ ఆఫ్ యువతలకు వచ్చి ఆ రాత్రి వచ్చి మళ్ళీ ఈ జనం అందరూ అవతల కలవాలి. ఈ జనం ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాడని కలపడం, లేకపోతే ఈడని కలపడం. అసలు వెళ్ళే జనాలకి ఆలోచించుకోవాలా? ఆడి పోయాడు. ఆడు ఎందుకు పోయాడండి? ప్రజలకు సేవ చేసేవాడైతే ఇక్కడే ఉంటాడు. వాడికి సిద్ధాంతం అంటూ ఉంటే కనుక కాయల పార్టీలో ఉంటాడు. వీడికి ఒక నిబద్ధత అంటూ ఉంటే కనుక కాయల పార్టీలో ఉంటాడు. వీడు ప్రజలకు సేవ చేసేవాడైతే కాయల పార్టీలోనే ఉంటాడు. ఎందుచేతంటే వస్తుంది, ఎవడైతే వచ్చిందో ఆడిని నెగ్గించుకుని ఆడితోటి మళ్ళీ ప్రయాణం చేయాలి. అది మానేశాడు, ఆ ఆకలి పార్టీలోకి వెళ్ళిపోతాడు. అంతే కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు ఒక్కసారి వీళ్ళ మీద దృష్టి పెట్టి ఆలోచించండి. ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రజలు సేవ చేయడానికి వెళ్ళాడా? ఆడికి అధికారం కావాల్సి వెళ్ళాడు. వాడు దోచుకోవటానికి వెళ్ళాడు, వాడు దాచుకోవటానికి వెళ్ళాడు. ఒకసారి ఆలోచించండి. అంతే కాబట్టి ఏళ్ళ వెనకాల మళ్ళీ మేము వెళ్ళిపోవటం, మా నాయకుడు జిందాబాదు, మా నాయకుడు జిందాబాదు, మా అప్పగాడు జిందాబాదు, మా సూర్యగాడు జిందాబాదు. అలాగే అసలు ఏంటి పని? ఆడిని ఎందుకు మనం పెంచుతున్నాం? ఆడి వెనకాల ఎందుకు జిందాబాద్ పడుతున్నారు? ఏంటి ఆడి వల్ల ఉపయోగం? ఒకసారి ఆలోచించండి. అది కాబట్టి ఏంటంటే ప్రజలందరినీ కూడా అపవిత్రం చేస్తున్నారు. వీళ్ళకి విలువలు లేవు, అపవిత్ర నాయకులు. ఈ నాయకులు ఈ ప్రజల్ని అపవిత్రం చేసి ప్రజల్ని బంతాటాడుకుంటున్నారు. ఇది గమనించండి. అందుకని ప్రజలు ఒక్కసారి ఆలోచించుకుని పార్టీతో సంబంధం లేకుండా ఎవడైతే నిజాయితీగా నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచనతో వచ్చిన వాడు ఎవడన్నా ఉంటే వాడికి ఓటేయండి. ఒకటి. రెండో ఓటు ఎలాగేయాలి? రెండోది ఆలోచన ఏంటి? వాడిని ఖచ్చితంగా ఇక్కడ నిలదీయాలి. అరే బాబు, నువ్వు వచ్చావు, ఏం చేస్తావు? ఇదిగో మాకు ఫలానా కార్యక్రమం చెయ్యాలి, ఫలానా పాలన చెయ్యాలి, ఈ రకంగా నువ్వు చేస్తావా అనేది ఆడ దగ్గర మామూలుగా ఒక దరఖాస్తు తీసుకోండి, చేస్తానండి. వాడి కమిట్మెంట్ తీసుకుని వాడికి ఓటేయటం మంచిది. ఈ రకంగా అందరూ తీసుకోక్కర్లేదు. కొంతమంది గ్రామంలోకి వస్తే ఒక లెటరు, గ్రామానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి భవితరాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల మీద మనం వాడితో డిస్కస్ చేయాలి, వాడి దానికి హామీ ఇవ్వాలి, ఆడికి ఓటేయండి. ఆడు ఏ పార్టీ అయినా పర్లేదు. ఇలాగైతే ఎలా కుదురుతుందండి? రేపొద్దున ముఖ్యమంత్రి అవటానికి కూడా మనలోనే మార్పు రావాలి. అప్పుడు ఈ ఆకలి పార్టీ వాడికి సపోజ్ ఆకలి పార్టీ వాడికి ఒక 50 సీట్లు వచ్చినాయి, కాయల పార్టీ వాడికి 40 సీట్లు వచ్చినాయి, లేదా అవతల వాడికి 60 సీట్లు వచ్చినాయి అనుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మంచి వాళ్ళని ఎన్నుకుంటామో వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సినటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ప్రజలు సూచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ టైప్ ఆఫ్ మార్పు ప్రజల్లో రావాలి. అంతే తప్పించి మా కులపోడనో మా మతపోడనో లేకపోతే మామూలుగా మాకేదో ఏదో అవుతాడనో ఎదవలకు కూడా మాత్రం ఎదవలకి పదవులు ఇవ్వటానికి ఈ ఓటుని దుర్వినియోగం చెయ్యవద్దు దయచేసి. ఇది నేను కోరుతున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కప్పటి తప్పులుగాళ్ళని వెనకాల పరుగులు తీయకండి. అంత కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓడించేయడానికి చూడండి అని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా ఈ ఎలక్షన్లో మంచి ఆలోచన చేసుకుని ప్రజల కమిట్మెంట్ తోటి ఓటేయటానికి నాయకుడిని నిలదీసి ఆడెనకాల జెండాలు మోచేసి జైలు కొట్టడం కాదు, అవసరం లేదు. జైలు ఎందుకు కొట్టాలి? మనం కట్టవలసిన పని లేదు. మనం ఓటు ఇచ్చి అన్ని భవిష్యత్తుని ఇస్తున్నాం వాడికి. ఆ భవిష్యత్తుని వాడు మనం ఇచ్చినటువంటి ఓటుని దుర్వినియోగం చేస్తున్నాడు వాడు. అందుకు కాబట్టి ఎటువంటి విషయాల్లో నిలదీసి సౌమ్యుడు, సిద్ధాంతకర్త, సామ్యవాది ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని సేవకుడిని ఎన్నుకోవటానికి ప్రజలందరూ ఆలోచిస్తారని
ప్రజలు ఈ రకమైనటువంటి బాటలో ప్రయాణం చేస్తారని ఆశిస్తూ అందరూ ఆ రకంగా ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని నోటిఫికేషన్ చేసుకోమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.